అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, ఫ్లాపా, యావరేజా, లేదంటే అట్టర్ ఫ్లాపా? ఇప్పటికే మీరు చాలా రివ్యూలు చదువుంటారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో రకరకాల రివ్యూలు కూడా చూసే ఉంటారు. కొంతమంది బ్లాక్ బస్టర్ అని, కొంతమంది హిట్ అని, కొంతమంది ఫ్లాప్ అని, కొంతమంది అంత సీన్ లేదని, ఇలాంటివి నేను కూడా కొన్ని సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా చదివాను. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో మీడియా కోసం ప్రత్యేకంగా ఒక షో వేస్తే ఆ షో చూసి రావడం జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే నేను జెన్యూన్గా అయితే పుష్ప 2 ఎలా ఉందో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మరో నేత్రంలో మనం సహజంగా సినిమా రివ్యూల గురించి మాట్లాడుకోం. కాకపోతే దేశవ్యాప్తంగా ఈరోజు పుష్ప 2 రిలీజ్ అయింది కాబట్టి భారీ స్థాయిలో, ఇప్పటిదాకా ఏ సినిమా కూడా ఈ స్థాయిలో రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఎక్కడ నలుగురు కూర్చున్నా సరే పుష్ప 2 టాక్ ఎలా ఉంది అన్న ఒక వాదన నడుస్తూ ఉంది కాబట్టి సో ఈ రివ్యూ అయితే ఇవ్వదలుచుకున్నాను. జెన్యూన్గా కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నేను చెప్పిన అంశాల్లో మీకేమైనా అభ్యంతరం ఉంటే ఆ అంశాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా పుష్ప 2లో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే అల్లు అర్జున్ నటన ఎలా ఉంది అంటే ఖచ్చితంగా కెరీర్లోనే ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పుష్ప 1లోనే ఒక రకమైన మేనరిజంతో ఇలా చేయి పెట్టేసుకుని, ఒక రకమైన నడకతో, చిత్తూరు యాసతో ఆయన అందరినీ అలరించారు. దానికి పుష్ప 2లో డబుల్ ఉందనే చెప్పాలి. యాక్షన్ సన్నివేశాల్లో కానీ, సెంటిమెంట్ పండించే సన్నివేశాల్లో కానీ, పాటల్లో డ్యాన్సుల్లో కానీ అల్లు అర్జున్ మరొకసారి రెచ్చిపోయారు. ఎంత మాత్రం డౌట్ లేదు. పుష్ప 2కి అల్లు అర్జునే ప్రధాన బలం, హీరోనే ప్రధాన బలం. కానీ పుష్ప 1లో ఉన్నదానికన్నా హీరోయిజాన్ని రెండింతలు ఎక్కువ చేసి మరీ చూపించారు సుకుమార్. ఏవైతే యాక్షన్ సన్నివేశాలు కానీ, కొన్ని డైలాగులు కానీ అల్లు అర్జున్కి రాశారు, తనదైన శైలిలో పండించారు ఆయన. నిజంగానే కుటుంబానికి మధ్య, అలాగే భార్య శ్రీవల్లికి మధ్య సన్నివేశాలు కానీ, హీరో విలన్ ఎదురుపడినప్పుడు ఉండే సన్నివేశాల్లో కానీ చాలా కష్టపడ్డారు. ఒక 2 ఫైట్లు ఉంటాయి. జాతరలో ఫైట్ ఒకటి, క్లైమాక్స్లో ఫైట్, రెండు కూడా చీరల్లోనే, అమ్మవారి అవతారంలోనే ఉంటుంది. ఆ చీర కట్టుకుని ఆ ఫైట్లు చేయడమైన సామాన్య విషయం కాదు. జాతరలో ఫైట్లో చాలా కష్టపడ్డారు అల్లు అర్జున్. కానీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ ఉంటుంది, నిజంగా అద్భుతం అని చెప్పాలి. క్లైమాక్స్లో వచ్చే ఫైటు కొత్తగా ఉంది. అంటే ఇప్పటిదాకా మనం కొంత డిఫరెంట్ ఫైట్లు చాలా చూసుంటాం, కానీ ఆ ఫైట్లో ఇదొక విభిన్నంగా ఉంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. కాళ్ళు చేతులు రెండు కట్టేస్తారు. అలా కట్టేసినప్పుడు అది ఎంత మాత్రం షూటింగ్ అయినా సరే కష్టపడి అలా చేయడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది అల్లు అర్జున్. సో మొత్తంగా అల్లు అర్జున్, ఎవరైతే అభిమానులు పుష్ప 2 పైన ఆశలు పెట్టుకున్నారు, మా అల్లు అర్జున్ ఇరగదీసేస్తాడు అని సోషల్ మీడియా వేదికగా చాలా వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు, వాటన్నిటినీ ఆ అంచనాల్ని ఖచ్చితంగా అల్లు అర్జున్ ఒక ఇంత ఎక్కువే నిలబెట్టుకున్నాడని చెప్పాలి. కెరీర్లోనే ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్, అన్ని విషయాలు, సెంటిమెంటు, యాక్షను, డాన్స్లు, అన్ని విషయాల్లో కూడా అల్లు అర్జున్ పండించి మరొకసారి తనేంటో నిరూపించుకున్నాడు. చాలా కష్టపడ్డాడు, చాలా బాగా నటించాడు కూడా. ఆ క్యారెక్టర్ని సుకుమార్ ఏ విధంగా అయితే రాసుకున్నారో ఆ విధంగా స్క్రీన్ పైన ప్రజెంట్ చేశారు. ఇక తరువాతి ప్లస్ పాయింట్ ఏంటంటే పాటలు బాగున్నాయి, ఆ పాటల్లో డ్యాన్సులు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సన్నివేశాలకు తగ్గట్లుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతవరకు కొట్టాలో అంతవరకు, మరీ చెవులు పగిలిపోయేలాగా కాకుండా, మరీ నీరసంగా కాకుండా, ఆ సన్నివేశానికి ఎంత కావాలో అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. ఇక రెండో అంశం ఏంటంటే సుకుమార్ డైరెక్షన్. సుకుమార్ మాత్రం తన దర్శకత్వ ప్రతిభని మరొకసారి చాటాడు. అంటే పుష్ప 1 అందరూ చూసే ఉంటారు కదా, పుష్ప 1 కన్నా కూడా 2 రెట్లు ఎక్కువగా దీంట్లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. పుష్ప 1లో 10 లారీలు ఉంటే దీంట్లో 100 లారీలు ఉంటాయి. ఆ విధంగా ప్రతి సన్నివేశాన్ని కూడా గ్రాండియర్గా, రిచ్గా తీయడంలో సుకుమార్ చాలా కష్టపడ్డాడు. సెంటిమెంట్ సన్నివేశాలు, అన్నదమ్ముల మధ్య సన్నివేశాలను చాలా బాగా రాసుకున్నారు, డైలాగులు కూడా చాలా బాగా రాసుకున్నారు. మరొకసారి సుకుమార్ దర్శకత్వ ప్రతిభ ఏంటో, సుకుమార్ రైటింగ్స్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా సుకుమార్ చూపించారు. పుష్ప 1, పుష్ప 2 సుకుమార్ దర్శకత్వ ప్రతిభకి అద్దం పట్టే సినిమాలు ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. మరొక క్యారెక్టర్ శ్రీవల్లి క్యారెక్టర్ వేసిన రష్మిక కూడా పాటల్లో చాలా అందంగా కనిపించింది.
కొంత డోస్ ఎక్కువైందేమో అందం పాళ్ళు అనిపించింది, అంత అక్కర్లేదు, ఆ పాత్ర ఔచిత్యం దెబ్బతింటుందేమో అనిపించింది. బట్ జాతర సీన్లో ఒక సీన్ ఉంటుంది, ఒక సెంటిమెంట్ సన్నివేశం ఉంటుంది, ఒక భారీ డైలాగ్ కూడా రష్మికకు ఉంటుంది. సో ఆ సీన్లో మాత్రం రష్మిక రెచ్చిపోయింది. ఆ తర్వాత ఫహద్ ఫాజిల్, నిజంగానే ఫహద్ ఫాజిల్ అంటే నాకు చాలా ఇష్టం. మన ఈ మధ్య ఆవేశం సినిమా మలయాళంలో వచ్చింది, చాలా అద్భుతంగా ఉంటుంది, చూడకపోతే చూడండి, తెలుగులో లేకపోయినా సరే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫహద్ ఫాజిల్ షకావత్ క్యారెక్టర్లో మరొక మారు, అంటే పుష్ప 1లో ఆయనకి స్క్రీన్ స్పేస్ తక్కువ, బట్ ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది. ప్రధాన విలన్ ఫహద్ ఫాజిలే ఉన్నాడు. సో తనదైన మేనరిజంతో, తనదైన ఎక్స్ప్రెషన్తో, తనదైన డైలాగ్ డెలివరీతో, బాడీ లాంగ్వేజ్తో అల్లు అర్జున్కి పోటీగానే ఫహద్ ఫాజిల్ నటించాడు. ఆ తర్వాత మిగతా క్యారెక్టర్లు ఏంటంటే పెద్ద క్యారెక్టర్లు ఏం లేవు. రావు రమేష్కి మాత్రం కొంత స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది. ఇక జగపతి బాబు, అనసూయ కానీ, సునీల్ కానీ ఈ పాత్రలు కొంత తక్కువగానే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్ నటన, సుకుమార్ డైరెక్షన్, రష్మిక, రావు రమేష్, అలాగే ఫహద్ ఫాజిల్ నటన, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లు. సినిమాటోగ్రఫీ కూబా అనుకుంటా ఆయన పేరు, ఎరగదీసి వదిలిపెట్టాడు. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సో ఇవి ప్లస్ పాయింట్లు. ఇక మైనస్ పాయింట్లకు వచ్చేసరికి కథలో ఏంటంటే కొత్తదనం అంటూ ఏదీ లేదు. పుష్ప 1 ఎక్కడైతే ముగింపైందో అక్కడి నుంచి పుష్ప 2 స్టార్ట్ అవుతుంది. సో కొనసాగింపు కథే, కానీ ఆ కథలో కొన్ని ట్విస్టులు, మలుపులు, కొంత సస్పెన్స్ క్రియేట్ చేయడాలు ఇలాంటివి ఏమీ లేదు. ఆ కథనే కొంచెం సాగదీశారేమో అనిపిస్తుంది, ఆ కథనే సాగదీశారు. సో ఈ సాగదీత ఎప్పుడైతే కొంత ల్యాగ్ ఉంటుందో ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ల్యాగ్ సీన్లు ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడల్లా ఒక మంచి సెంటిమెంట్ సీనో, ఒక మంచి పాటో, ఒక మంచి యాక్షన్ సీక్వెన్సో పెట్టి ఆ ల్యాగ్ ఏదైతే మనం ల్యాగ్ వచ్చిందని అనుకుంటామో దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు కవర్ చేసే ప్రయత్నం చేశారంటే కథలో కొత్తదనం లేదు, మలుపులు లేవు, ట్విస్టులు లేవు, అలా సాఫీగా సాగిపోతుంది. వీటన్నిటిని యాక్షన్ సీన్స్తో కవర్ చేసే ప్రయత్నం చేశారు అనిపిస్తుంది. సో కథలో కొంత కొత్తదనం లేకపోవడం అనేది కొంత మైనస్ అని చెప్పాలి. రెండో అంశం ఏంటంటే ఎంత ఫహద్ ఫాజిల్ బాగా నటించినప్పటికీ కూడా బలమైన విలనిజం లేదు. పుష్ప పార్ట్ 1లో ఫహద్ ఫాజిల్ ఒక విలన్ ఉంటాడు. మంగళేశీని సునీల్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గానే ఉంటుంది. ఆ తర్వాత కొండారెడ్డి, అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా బలంగానే ఉంటుంది. అంటే ముగ్గురు విలన్లు ఉన్నారు, ముగ్గురు విలన్లు సినిమా అంతా కవర్ చేస్తారు. బట్ ఇక్కడ ఫహద్ ఫాజిల్ ఒక్కడెంతసేపటికి తెర మీద విలనిజం చూపిస్తూ ఉంటాడు, అది కూడా చాలా బలహీనంగా ఉంటుంది. అల్లు అర్జున్ను ఆ ఎర్రచందనాన్నో పట్టుకుందామన్న ప్రతిసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. అల్లు అర్జున్ పట్టుకునే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రచందనం పట్టుకోవాలని చేసే ప్రయత్నాలు కూడా కొంత పేలవంగా అనిపించినాయి. ఇంకొంత పవర్ఫుల్గా ఉంటుంటే బాగుండేది. ఎప్పుడైనా విలనిజం పవర్ఫుల్గా ఉంటే హీరోయిజం ఇంకా ఎలివేట్ అవుతుంది. ఎంతసేపటికి హీరోయిజం ఎలివేషన్ పైనే దృష్టి పెట్టారు. ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ని ఎక్కడో కొన్ని చోట్ల నిజంగానే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ అంటారు కదా, సో ఇక్కడ కూడా ఏంటంటే విలన్ అంటే ఫైర్ లాగా లేదు, ఎక్కడ సరే ఫ్లవర్ లాగే కనిపించాడు. ఏ సినిమాలో అయినా సరే చివరిలో విలనే ఓడిపోతాడు, ఓకే, కానీ అక్కడక్కడ విలనిజం కూడా ఎలివేట్ చేస్తేనే హీరోయిజం మరింత ఎలివేట్ అవుతుంది. బట్ ఆ ప్రయత్నం పుష్ప 2లో జరగలేదు. అలాగే ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ని ముగించిన తీరు కూడా అంత కరెక్ట్గా లేదు, కొంత అసంతృప్తిగానే ఉంటుంది. సో ఇలా విలనిజం బలంగా లేకపోవడం అనేది మరొక మైనస్. ఇక నేను ముందు చెప్పా కదా, మూడో మైనస్ ఏంటంటే ల్యాగులు ఉన్నాయి. అలాగే మంచి సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఆ సన్నివేశాలే సినిమాలను ఇప్పుడు నిలబెట్టాయి. ల్యాగ్ అవుతున్న ప్రతిసారి మంచి డైలాగులు, యాక్షన్ సీన్స్ వస్తాయి, సెంటిమెంట్ సీన్లు వస్తాయి, అవి నిలబెట్టాయి. కానీ ఏంటంటే అక్కర్లేని సన్నివేశాలు సినిమా ప్రారంభంలోనే, అంటే అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ అది. ఆ సీన్ జపాన్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ తర్వాత అల్లు అర్జున్ చిన్నప్పటి ఒక సన్నివేశాన్ని చూపిస్తారు. ఆ తర్వాత సడన్గా మంచం మీద నిద్రలో వేస్తాడు అల్లు అర్జున్. ఆ జపాన్లో ఫైట్లో సడన్గా నీళ్ళలో పడిపోతాడు గన్తో కాలిస్తే. అసలు జపాన్ ఎందుకు వెళ్ళాడు? జపాన్లో వాళ్ళు కాల్చాక నీళ్ళలో పడిపోయాక అల్లు అర్జున్ ఏమయ్యాడు? అక్కడ పడిపోయాక సడన్గా చిత్తూరులో మంచం పైన ఎందుకు లేచాడో అర్థం కాదు. ఆ సీన్ ఎందుకు పెట్టారు, ఎందుకుందో అర్థం కాని పరిస్థితి. ఇంకో ఎంట్రీ పెట్టుకుని ఉండొచ్చు, కానీ జపాన్లో సీన్కి ఇక్కడికి సంబంధం ఏంటి అనేది సినిమాలో క్లారిటీ లేదు. ఎంట్రీ సీనే క్లారిటీ లేదు, ఇదొక మైనస్. మరి ఎక్కడైనా చూపిస్తారేమో సినిమా మొత్తం 3 గంటల 20 నిమిషాల దాకా సినిమా ఉంది కదా, ఎక్కడైనా లింక్ చేస్తారేమో అనుకుంటే ఎక్కడ లింక్ కూడా లేదు. మరి ఆ సన్నివేశం ఎందుకు పెట్టారో సుకుమార్ గారికే తెలియాలి. లింక్ అస్సలు లేదు, కావాలంటే మీరు చూశాక ఖచ్చితంగా చెప్తారు. అదొక అంశం.
అలాగే నేను ముందుగా చెప్పా కదా, అనసూయ క్యారెక్టర్ కానీ సునీల్ క్యారెక్టర్ కానీ వాళ్ళకి అసలు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. ఏ మాత్రం ఫస్ట్ హాఫ్లో వాళ్ళ క్యారెక్టర్ చాలా బాగుంటాయి. ఏదో పెట్టాలి కాబట్టి కొనసాగింపుగా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి అవి పెట్టారు. ఇది కూడా కొంత మైనస్ అనే చెప్పాలి. అలాగే ఒక టీజర్ వచ్చింది ఒక ఏడాదిన్నర క్రితమో ఏమో పుష్పకి సంబంధించి. ఆ టీజర్లో ఏముంటుంది, తిరుపతి జైలు నుంచి తుపాకీ తోటాలతో గాయాలతో తప్పించుకున్నాడు పుష్ప, అడవిలో పుష్ప కోసం కూమింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొన్ని సీన్లు చూపిస్తారు. ఆ తర్వాత పుష్ప చేసిన సేవా కార్యక్రమాలు, పేదలకు ఇల్లు కట్టించడం, ఇవన్నీ చూపిస్తారు. పుష్ప కోసం జనం రోడ్డు ఎక్కడం చూపిస్తారు. ఈ నేపథ్యంలో పులులకు సంబంధించి కెమెరాలు అడవిలో పెడితే అక్కడ పుష్ప ఆ కెమెరాలో వెళుతున్నట్టుగా రికార్డ్ అవ్వడం, పుష్పాన్ని చూసి పులి 2 అడుగులు వెనక్కి వేయడం, ఇవన్నీ కూడా చూపించారు ఆ టీజర్లో. సినిమా మొత్తం ఎక్కడైనా ఈ సీన్లు వస్తాయేమో అని చూస్తూ ఉంటే ఎక్కడ ఒక్క సీన్ కూడా లేదు. మరి దాదాపుగా 2.5-3 నిమిషాల టీజర్ అది. ఆ టీజర్లో ఒక్క సన్నివేశం ఉండాలి కదా, ఒక్కటి కూడా లేదు. అంటే దీన్ని బట్టి ముందు అనుకున్న కథ వేరు, ఆ తర్వాత కథలో మార్పులు చేశారు, ఆ కథను పక్కన పెట్టేసి ఇంకో కథ తీసుకున్నారని మనం అనుకోవాలేమో మరి. ఎందుకంటే ఒక్క సన్నివేశం కూడా లేదు కదా. అందుకనే ఆగస్టులో రిలీజ్ కావాల్సిన సినిమా ఇంత టైం తీసుకున్నారు, డిసెంబర్లో రిలీజ్ అయిందేమో అనుకోవాలి మరి. లేదు అంటే చివరిలో పుష్ప 3 ఎండ్ కార్డ్ వేశారు కదా పుష్ప 3తో. సో ఆ పుష్ప 3లో ఏమైనా ఇలాంటి సన్నివేశాలు ఉంటాయో తెలియదు కానీ బట్ ఆ టీజర్లోనే ఒక్క సన్నివేశం కూడా దీంట్లో లేదు. ఇది కూడా కొంత అభిమానులకి నిరాశే మిగిల్చిందనే చెప్పాలి, అల్లు అర్జున్ గారి అభిమానులకి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవి ప్లస్లు, ఇవి మైనస్లు. బట్ సినిమా మొత్తంగా చూసుకుంటే అక్కడక్కడ కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలు, సెంటిమెంట్ సన్నివేశాలు, అన్నదమ్ముల మధ్య కానీ, ఇంటి పేరు కోసం అల్లు అర్జున్ ఆ పోరాటం కానీ, ఆ సన్నివేశాలు ఖచ్చితంగా కంటతడి పెడతారు. నిజంగానే హత్తుకుంటాయి, అవన్నీ కూడా నిజంగానే హత్తుకుంటాయి. అలాగే పోలీస్ స్టేషన్లో సన్నివేశం, సీఎంతో ఛాలెంజ్ చేసే సన్నివేశం, ఇది మరీ కొంత అతిగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే భార్య ఫోటో అడిగిందని ఏకంగా రాష్ట్ర సీఎంనే మార్చేయడం, దానికోసం వేల కోట్ల ఎర్రచందనాన్ని అమ్మేయడం కొంత అతిగా అనిపిస్తుంది. కానీ బట్ సినిమా అంటే ఊహాజనితం కదా, సినిమా అంటేనే ఊహాజనితం, వాస్తవానికి కొంత దూరంగానే ఉంటుంది కాబట్టి అవన్నీ కొంత పక్కన పెట్టాలేమో. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మరీ 2,000-3,000 రూపాయల టికెట్ పెట్టి కొని అంత కాదు, కానీ బట్ సినిమా బాగుంది, మంచి యాక్షన్ ఎంటర్టైనర్, మంచి ఫైట్లు ఉన్నాయి, సెంటిమెంట్ సన్నివేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమానే, ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమానే. పైరసీ చూడకండి, మరి రేట్లు తగ్గాకో మరి తగ్గక ముందో మీ ఇష్టం, కానీ సినిమా ఓవరాల్గా అయితే మాత్రం బాగుంది, హిట్ అనే చెప్పాలి. ఈ రివ్యూ పైన పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఎవరైనా చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.